సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలకు అధిక బిల్లులు రావడంతో పరిశ్రమ యాజమానులు కొన్ని రోజుల నుంచి నిరసనకు దిగారు. పరిశ్రమలకు కొత్త సాఫ్ట్వేర్లో వచ్చిన సాంకేతిక లోపంతో పరిశ్రమలోని యంత్రాలు నడవకున్నా విద్యుత్ ఛార్జీలు అధికంగా వస్తున్నాయని ఆరోపించారు. అధిక బిల్లులు ఎందుకు వస్తున్నాయో వివరించడానికి విద్యుత్ శాఖ డిఈ మాలతి, ఏఈ జగదీష్ సంబంధిత విద్యాశాఖ అధికారులు వచ్చారు. పరిశ్రమ యాజమానుల అనుమానాలను నివృత్తి చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బయట కొంచెం ఇంకా ఇగ్నోర్ చేసేవాళ్ళ ఎక్సెసివ్ అంటే లాభం కానీ మెజార్టీ చాలా మంది పని చేయడం వల్ల ఈ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మన ఈఆర్సీఎం ఏం ఇచ్చిందంటే అంటే సబ్స్టెంట్ కేవీహెచ్ అన్బ్లాక్ చేయమని ఇచ్చింది. అంతకుముందు మీటర్స్ ఏమో కేవీహెచ్ లీడ్ని బ్లాక్ చేసేది. సో ఎక్సెస్ కెపాసిటీ చేసినా కానీ మీకు బిల్డింగ్ ఏమి ఎఫెక్ట్ కాకపోతుంది. దీనివల్ల కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి సిస్టమ్ మీద ఎఫెక్ట్ హై వోల్టేజ్ కానీ ప్రతి సిస్టమ్ మీద ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది కాంపన్సేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈఆర్సీ మనమే కాదు అదర్ 2-3 స్టేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది. అదే మనం ఈఆర్సీ మన స్టేట్ నుంచి ఈఆర్సీ రిప్రజెంట్ చేసేస్తే స్టడీ చేసి ఏమిటంటే అన్బ్లాక్ చేయమని ఇచ్చింది. సో దాని ప్రకారం మనం ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ సర్వీసెస్ ఎస్టీ సర్వీసెస్ మాత్రం అన్బ్లాక్ చేశాము. ఎల్టీకి చేస్తూ ఉన్నాము. కొన్నిటికి అన్బ్లాక్ చేసే సపోర్ట్ లేని మాత్రం మీటర్స్ రిప్లేస్ చేయాల్సి వస్తుంది. టైమింగ్ ఫేజ్ మ్యాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నదానికి సాఫ్ట్వేర్ వల్ల చేయగలిగినవి చేస్తున్నాము. చేయని మీటర్స్ ప్రొక్యూర్ చేస్తున్నాము. అది ఆర్డర్ ప్రకారం అయితే దీనివల్ల ఏమైందంటే మీరు కెపాసిటీ అంటే మీకు మినిమం బిల్లు రావాలనుకుంటే మీరు తగినంత కెపాసిటీ వాడాలి. ఎక్సెస్ వాడద్దు, తక్కువ వాడద్దు. సో మీ పిఎఫ్ ఇన్స్టంటేనియస్ పిఎఫ్ ఎప్పుడు నియర్ టు యూనిటీ ఉంటే మీకు తక్కువ బిల్ వస్తుంది. అంతకుముందు ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటే కెపాసిటీ తక్కువ పెడితే బిల్లు ఎక్కువ వచ్చేదని చెప్పి చాలామంది అవసరం లేకుండా ఇప్పుడు నాకు ఒక 100 హెచ్పి లోడ్ ఉందనుకో దానికి ఒక 30 కేవీఆర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 30 కేవీఆర్ అవసరం ఉంటే చాలామంది 50-60 పెట్టింది. ఇంజనీరింగ్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఒక 4 months నుంచి మాకు షట్ డౌన్ అయింది మిషన్ షాపు. నార్మల్గా అయితే మాకు మినిమం బిల్ వచ్చేసి 7,500 వచ్చేది. 4 months నుంచి 7,500 కట్టాము. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ అయితే ఎప్పుడైతే మీటర్లు అప్డేట్ చేశారో అప్డేట్ చేసిన కాడి నుంచి మాకు సడన్గా 55,000 వచ్చింది బిల్, కరెంట్ బిల్. ఇంకోటి చూడండి 55,000 మినిమం 8,000-7,000 వచ్చేది. ఒకటేసారి 55,000 వచ్చేసరికి మేము సబ్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అన్నీ తిరుగుతూ అయినా వాళ్ళు స్పందించట్లేదు. సమాధానం ఏంటంటే పవర్ ప్లాంట్ డౌన్ ఉంది, అప్పు ఉందా అని చెప్తున్నారు కానీ దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పట్లేదు. ఇగ్నోర్ చేసేవాళ్ళ ఎక్సెసివ్ అంటే లాభం కానీ మెజార్టీ చాలా మంది పని చేయడం వల్ల ఈ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మన ఈఆర్సీఎం